శ్రీ మాధురి జ్యువెలర్స్ బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. స్టార్ శ్రీనిధి. Star Srinidhi, your trusted support since 2020. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఈరోజు బుధవారం ఎంతో ఘనంగా నిర్వహించారు. 1942 ఆగస్టు 12వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలి ప్రాంతానికి చెందినటువంటి 7 స్వాతంత్ర సమరయోధులు అమరులయ్యారు. బ్రిటిష్ పాలకుల తోటాలకు 7 తెనాలి ప్రాంతానికి చెందిన వారు అసువులు బాశారు. వీరిని స్మరించుకుంటూ కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీన క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ తెనాలిలో రణరంగ చౌక్ వద్ద కూడా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కూడా 85 వసంతాల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం నుంచి రణరంగ చౌక్ వరకు కూడా ర్యాలీ నిర్వహించి ఎన్సీసీ విద్యార్థులు, అధికారులు, మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వీరందరితో కలిసి ర్యాలీగా ఇక్కడికి వచ్చి రణరంగ చౌక్ వద్ద ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఆయనతో కూడా కలిసి ఇక్కడ ఏదైతే రణరంగ చౌక్ వద్ద అమరులయ్యారు, క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులయ్యారో 7 నివాళులర్పించారు. ఆ 7 స్తూపాల వద్ద, స్మారక స్తూపాల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ 7 సంబంధించి మాజేటి సుబ్బారావు, సిరిగిరి లింగం, భాస్కరుని లక్ష్మీనారాయణ, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ రాఘవయ్య, జాస్తి అప్పయ్య, ఈ 7 కూడా స్వాతంత్ర సమరయోధులు, మన తెనాలి ప్రాంతానికి చెందినవారు. వీరందరూ కూడా 1942 ఆగస్టు 12వ తేదీన జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఇక్కడ బ్రిటిష్ పోలీసుల తోటాలకు అమరులైన పరిస్థితి అయితే ఉంది. వీరికి ఇక్కడ స్తూపాలను ఏర్పాటు చేసుకున్నారు, స్మారక స్తూపాలను. ఈ స్తూపాల వద్ద మంత్రి నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ 7 స్తూపాల వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఇక్కడే జాతీయ జెండాను కూడా ఎగురవేశారు. ఈ సందర్భంగా కూడా గౌరవ వందనం కూడా స్వీకరించారు. పక్కనే ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు అధ్యక్షతన జరిగినటువంటి ఈ సభలో మంత్రి నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అట్లాగే జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాషా, తెనాలి అర్బన్ స్పెషల్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. అట్లాగే ఆర్డీఓ కె శ్రీరాముని, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, డిఎస్పీ జనార్దనరావు, అట్లాగే వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు అందరితో కూడా కలిసి ఈ సంస్మరణ సభలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ 7 అమరవీరులకు కూడా ఘనమైన నివాళి అర్పించారు. ముందుగా ప్రత్యేకంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మంత్రి నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా తిలకించారు. దేశభక్తి గీతాలను కూడా తిలకించి విద్యార్థులందరూ అభినందించారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సభలోనే తెనాలి ప్రాంతానికి చెందినటువంటి 11 మంది, వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నటువంటి 11 మందిని కూడా సత్కరించారు. అట్లాగే ఈ 7 అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులను కూడా మంత్రి నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించి వారి సేవలను, వారి పూర్వీకుల సేవలను అయితే గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రతి సంవత్సరం ఇటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని దేశ స్వాతంత్ర సంగ్రామం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను స్మరించుకోవడం మన ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత అని చెప్పి మంత్రి నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజెప్పాలనే ఆలోచనతో మున్సిపాలిటీ ద్వారా కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరాలు వారు ఇక్కడ జరుగుతున్నటువంటి తెనాలి ప్రాంతానికి ఎంతో ఖ్యాతి, ఎంతో చరిత్ర ఉంది. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాం. తెనాలి ప్రాంతం మహనీయులు ఎంతో మంది పాల్గొన్నారు. వారిలో ఈ 7 అమరవీరులు అవటం దేశవ్యాప్తంగా కూడా ఒక స్వాతంత్రోద్యమాన్ని రగిల్చింది, ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఇటువంటి వారి త్యాగాలను, వారి పోరాట ప్రతిమను ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. మంత్రి నాదెళ్ల మనోహర్ కూడా మాట్లాడారు. ప్రత్యేకంగా ఇటువంటి మన తెనాలి ప్రాంతంలో జరిగినటువంటి స్వాతంత్రోద్యమ సంగ్రామం, ఇక్కడ అమరులైనటువంటి వారి త్యాగాలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళి వీరి త్యాగాలను పాఠ్య పుస్తకాల్లో విద్యార్థులకు తెలియజెప్పే విధంగా కోరతానని చెప్పిన కూడా మంత్రి నాదెళ్ల మనోహర్ తెలియజేశారు. అట్లాగే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా మాట్లాడారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా
భవిష్యత్ తరాలకు మంచి స్ఫూర్తిని, స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను తెలియజెప్పడం వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని చెప్పనైతే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా అయితే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పురపాలక సంఘ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం 85 వసంతాల క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు ఎంతో ఘనంగా అయితే జరిగిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. స్వతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ గవర్నమెంటే సిద్ధమైంది. అలాంటి క్విట్ ఇండియా మూమెంట్లో తెనాలి ప్రాంతంలో ఒక సంఘటన అందరికీ తెలిసినటువంటి సంఘటన. నేను మున్సిపల్ కమిషనర్గా ఈ ప్రాంతం వారిని కానప్పటికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదివినప్పుడు తెనాలి క్విట్ ఇండియా ఉద్యమం ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా జరిగింది అనేటువంటిది ఒక 2-3 పేజీల్లో ఉంటే అందులో ఒక పేజీ తెనాలి రైల్వే స్టేషన్ సంఘటన కోసమే రాయడం జరిగింది. ఆ యొక్క సంఘటనలో మనకి 7 మంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ప్రొటెస్ట్లో తమ ప్రాణాలను కూడా అర్పించడం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క సంఘటనని మనం గుర్తించి తర్వాత రోజులలో మన యొక్క తెనాలికి ఆ పేరును, ప్రతిష్టను తరతరాలకి అందించాలి. ఒక తరం ముగిసిన తర్వాత వాళ్ళ పిల్లలకి, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ తరం ముగిసిన తర్వాత వాళ్ళ పిల్లలకి సాంప్రదాయంగా స్వతంత్రం యొక్క బీజాలను ప్రతి ఒక్కరిలో నాటాలి అంటే అది చిన్నతనం నుండే సాధ్యము. పెద్దలుగా మనము గుర్తెరిగి మన పిల్లలకి ఆ క్రమశిక్షణ, ఆ స్వతంత్ర ఉద్యమ కాంక్ష అందించిన నాడే మన స్వతంత్రాన్ని ఏ ఉద్దేశంతో ఎలా అంటే మరి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే ఎందరో మహానుభావులు దేశ స్వాతంత్రం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి వాళ్ళ యొక్క పుణ్య ఫలితంగా మనం ఈ రోజు మన ఇళ్లలో ప్రశాంతంగా జీవిస్తున్నాం, ప్రశాంతంగా ఉంటున్నాం అంటే కారణం అది. మరి వారందరూ కూడాను వారి యొక్క శ్రమ, ప్రాణము త్యాగం చేసి మరి ఈరోజు మనం చూసినట్టుగా అయితే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనము ఇలాగ ప్రాణ త్యాగం చేసినటువంటి మహానుభావులు మరి తెనాలి పట్టణంలో ఉన్నారు. మరి వారిని ఈరోజు మనము స్మరించుకోవడం, అలాగే కుటుంబ సభ్యులకి వాళ్ళకి గుర్తు చేసుకోవడం, వాళ్ళని జ్ఞప్తి చేసుకోవడము, అలాగే వాళ్ళని సన్మానించుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమము. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఈ రోజున మన పూర్వీకులు, మన పెద్దలు రక్తం చిందించిన రణరంగ చౌక్లో ఉన్నాం. ఇదేదో ఒక ట్రాఫిక్ జంక్షన్ లా కాకుండా దీన్ని ఒక కార్యక్రమం లాగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. క్విట్ ఇండియా ఉద్యమం అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు నేనేమి భావిస్తున్నానంటే, పెద్దలు మనకు అందించిన ఈ స్వాతంత్ర ఫలాలని మనం ఎలా కాపాడుకోవాలి. వారు ఆ రోజు బుల్లెట్ గాయాలు, ఆ సౌండ్ కాలగర్భంలో కలిసిపోయిందేమో కానీ వారి గుండె చప్పుడు, వారి ఆశయం ఇంకా ఉంది. భారతదేశంలో ఒక చరిత్ర పుటలో మనం రక్తాక్షరాలతో లిఖించుకున్న ఈ రోజుని మనం రాబోయే రోజుల్లో అవినీతిని పారద్రోలడం దగ్గర కావచ్చు, దాంట్లో క్విట్ ఇండియా అనాలి. అట్లాగే యువత మాదక ద్రవ్యాల విషయంలో క్విట్ ఇండియా అనాలి. మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాల పైన క్విట్ ఇండియా అనాలి. మనం బాధ్యత రాహిత్యం పైన క్విట్ ఇండియా అనాలి. కుల మత విద్వేషాల పైన క్విట్ ఇండియా అనాలి. మనం సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి. ఇంతే. జై బోలో భారత్ మాతాకి జై. డూ ఆర్ డై అన్న నినాదంతో ప్రారంభమైన క్విట్ ఇండియా మూమెంట్లో అమరులైన 7 త్యాగమూర్తులకు ఈరోజు నివాళులు అర్పించుకోవడం అనేది ఎంతో మహోన్నతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఇదే
ఎత్తు ఈ దేశ పురోగతికి అభివృద్ధికి ప్రతి పౌరుడు ప్రతి పౌరులు మన బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కులరహితమైన, వర్గరహితమైన, మతరహితమైనటువంటి పోరాటాన్ని ప్రోత్సహించడమే కాకుండా ఆ పోరాటంలో పాల్గొనేలాగా చేసినటువంటి ఈ ప్రాంతం అలాంటి పురిటి గడ్డ, పోరాటాల గడ్డ ఈ తెనాలి ప్రాంతం. దేశానికి ప్రాణాలు అర్పించినటువంటి ప్రాంతం. 1942 ఆగస్టు 12 7 ప్రాణాలు అసువులు బాపారు అంటే జాతీయ భావంతో ఈ యొక్క దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే ఆలోచన ప్రతి అణువున ప్రతి మనిషిలో వర్గరహితంగా, మతరహితంగా, కులరహితంగా ఏ రకమైనటువంటి జాతీయ భావంతో పనిచేసామో మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అంశం. ఈ రోజున సంఘటనలో 7 అసువులు బాపితే భారతదేశంలో 2 చోట్ల క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాపిన ప్రాంతం ఒకటి జలియన్ బాగ్, రెండోది మన తెనాలి గడ్డ అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అలాంటి వీరోచితమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. దేశం కోసం, జాతి కోసం పోరాడిన ప్రాంతం ఈ ప్రాంతం. అలాంటి ప్రాంతంలో మనందరం కూడా దేశ స్వాతంత్రం అనంతరం ఫలాలు అనుభవిస్తున్నటువంటి మనందరం కూడా ఈ దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి పోరాడాల్సినటువంటి బాధ్యత మనందరి యొక్క భుజస్కంధాల మీద ఉంది అని తెలియజెప్పడానికి ఇలాంటి సభలు మనం ఏర్పరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరికీ ఉంది. అలాంటి త్యాగాలతో పుట్టినటువంటి ఉద్యమాలకు ఊపిరి, పోరాటాల పురిటిగడ్డ, కళలకి కానాచి ఏమి చెప్పుకున్నా కూడా తక్కువ కాదు ఏ యొక్క ప్రాంతానికి అన్నట్టుగా ఈ ప్రాంతంలో నేను ఎప్పుడు అనుకుంటా, ఈ ప్రాంతంలో పుట్టినందుకు, భారతీయుడిగా పుట్టినందుకు ఒకసారి గర్వపడితే ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఎన్నోసార్లు గర్వపడ్డ సంఘటనలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అలాంటి చరిత్రని మనం ఎవరూ కూడా మరవకూడదు. ఈ యొక్క గడ్డని రక్షించుకోవాలి. అంతేకాదు ఈ ప్రాంతంలో రంగరంగ చౌక్ చూసినప్పుడల్లా మనలో ఆ ఉత్సాహం, ఉద్రేకం, ఆ యొక్క దృఢ సంకల్పం కలిగేలాగా ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్క ఈ చుట్టుపక్కల ఉన్న పాఠశాలలో డిఈఓ గారు ఇక్కడే ఉన్నారు, మా యొక్క అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్తా ఉన్నారు. మరి ప్రతి పిల్లలకి కూడా ఈ యొక్క ప్రాంతం యొక్క విశిష్టత తెలిసేలాగా ప్రతి సంవత్సరం కూడా ఈ సందర్భంలో అందరూ కూడా సందర్శించేలాగా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మన చరిత్ర ఒక గొప్ప చరిత్ర. మనం భారతీయ బిడ్డలుగా పుట్టడం అనేదే ఒక గొప్ప, మనిషిగా పుట్టడం ఒక వరం అయితే భారతీయులుగా పుట్టడం మరి ఒక అదృష్టం అని చెప్పి భావిస్తూ, గాంధీ గారు తెనాలికి సుమారు 3 సార్లు వచ్చారు. ఈ రోజుకి ఐతానగర్లో పాపయ్య గారి ఇల్లు ఉంది. వారి కుటుంబ సభ్యులు ఆ ఇంటిని అట్లానే ఇంకా పెట్టారు. గాంధీ గారి స్ఫూర్తితోటి స్మరించుకునే విధంగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులను, తల్లిదండ్రులందరినీ కూడా నేను కోరుతున్నాను, ఆ ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా మీరందరూ కూడా వీలైనంత వరకు మన పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి చూపించాలి ఏ విధంగా గాంధీ గారు వచ్చి ఒక రాత్రి బస చేశారు ఐతానగర్లో ఆ రోజుల్లో అని. అదేవిధంగా పెదరావూరు మన తులసమ్మ గారు, ఆమె ఖాదీ మూమెంట్లో పాల్గొని భర్తకు కూడా దూరమై, కుటుంబానికి దూరమై ఉన్న ఆస్తులన్నీ కూడా గాంధీజీ గారికి అప్పచెప్పి స్వాతంత్ర పోరాటంలో నేను కూడా పాల్గొంటానని నిలబడిన వీర మహిళ ఆమె కోసం కూడా గాంధీ గారు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని మరి తులసమ్మ గారి గురించి అడుగుతూ ఉండేవాళ్ళు. అంటే ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది, ఆ 7 మహానుభావులు చేసిన త్యాగం వలన ధైర్యంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని ప్రజల్లో ఒక ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా ప్రభుత్వాన్ని మనం ఈ విధంగా వ్యతిరేకించగలుగుతాం, మన హక్కుల్ని మనం కాపాడుకోగలుగుతాం, స్వరాజ్యం కోసం నిలబడదాం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని వాళ్ళు చేసిన ప్రయత్నం. ఎందుకంటే తెనాలి ఎక్కడ ఉంది, ఢిల్లీ ఎక్కడ ఉంది, సబర్మతి ఆశ్రమం ఎక్కడ ఉంది చెప్పండి గుజరాత్లో. ఈ రోజు అమరవీరుల కోసం మనం నివాళులు అర్పించడమే కాకుండా గుర్తు పెట్టుకోవాల్సింది వారి కుటుంబ సభ్యుల్ని. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను గతంలో చూసేవాడిని, మన ప్రాంతాల్లో కూడా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు, ఎంతో మంది మహానుభావులు వాళ్ళ ఆస్తులు దేశానికి అంకితం చేశారు, కుటుంబానికి చేయలేకపోయారు. ఈ రోజుకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో ఒక పాత ఫోటో ఒకటి పెట్టుకుని మా తాతగారు, మా అమ్మమ్మ గారు, మా నాన్నమ్మ గారు ఆ రోజుల్లో స్వాతంత్రంలో ఆ పోరాటంలో పాల్గొన్నారనే ఒక ఆలోచన ఉండాలనే భావనతో వాళ్ళు నిలబెట్టుకోగలిగారు. కానీ ప్రభుత్వం నుంచి, సమాజం నుంచి మన అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళకి ఆ గుర్తింపు తీసుకురాగలిగితేనే భావితరాలకి అది నిలబడే విధంగా మనం ఉండగలుగుతాం. నేను ఇప్పుడే పెద్దలు ఆలపాటి రాజా గారితో ఇదే మాట అన్నాను. తెనాలి చరిత్ర గురించి, ప్రత్యేకంగా ఈ సంఘటన గురించి ఖచ్చితంగా మన స్కూల్స్లో ఒక చాప్టర్ ఉండాలి, బిడ్డలకి తెలియాలి ఏ విధంగా
నిలబడ్డారో అనే విషయం నేను ఈరోజు ప్రస్తావించాను. తప్పకుండా రాబోయే రోజుల్లో లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఏ విధంగా ఆ రోజున మాజెట్టి సుబ్బయ్య గారు, అదేవిధంగా లింగం గారు, రాఘవయ్య గారు, అప్పయ్య గారు, లక్ష్మీనారాయణ గారు, సుబ్బారెడ్డి గారు, మరి రామకోటయ్య గారు, ఈ 7 ఆ రోజున తెనాలి కోసమో వాళ్ళ కుటుంబం కోసమో కాదు, దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం వారు ఆశించిన విధంగా మన భారతదేశాన్ని పరిపాలించుకొని స్వరాజ్యం తెచ్చుకొని మనం ముందుకెళ్దాం అనే నమ్మకంతో వాళ్ళు చేసిన కార్యక్రమం. తెనాలికి ఉన్న చరిత్ర గర్వపడే విధంగా మనం చెప్పుకోవాలి, భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం వాళ్ళకి నేర్పాలి. అందులో భాగంగా డిఓ గారు ఉన్నారు కాబట్టి నేను ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక నోట్ తయారు చేసి ఇస్తే తప్పకుండా రాబోయే కేబినెట్ సమావేశంలో లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి సిలబస్ లో ఖచ్చితంగా మన తెనాలి గురించి క్విట్ ఇండియా మూవ్మెంట్ కు ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడిన ఆ సంఘటన ఏదైతే మనం రణరంగ స్థలం అంటున్నాం ఈ రోజున, ఆ 7 మహానుభావులు వాళ్ళు అర్పించిన ప్రాణాలకి సరైన నివాళులు అర్పించుకునే విధంగా మన ప్రభుత్వం నుంచి ఆ కార్యక్రమం చేద్దాం. మున్సిపల్ కమిషనర్ గారిని కూడా నేను కోరుతున్నాను, తెనాలి పురపాలక సంఘం నుంచి ఒక సాంప్రదాయబద్ధంగా ఒక విలువైన సంఘటనగా కేవలం నామాత్రంగా చేసే కార్యక్రమం కాకుండా ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తరించి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆ కృషిని మనందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి సారథ్యంలో 1,59,000 కోట్ల రూపాయలు సంక్షేమం నుంచి మనం అందించగలిగాం. సమాజాన్ని చీల్చే విధంగా ప్రయత్నిస్తున్న వ్యక్తుల్ని మాత్రం దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర కూడా రానియకుండా ఒక బాధ్యతతోటి పరిపాలించుకుంటూ ముందుకెళ్దాం. అందులో మీరందరూ కూడా భాగస్వాములయ్యి ఆ స్వాతంత్రం స్ఫూర్తిని మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్ర బోస్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఎంతో మంది మహానుభావులు ఆ ప్రాంతం నుంచి వచ్చిన, ఈ ప్రాంతం నుంచి వచ్చిన, ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఏ విధంగా భారతదేశం కోసం నిలబడ్డారో మన ప్రాంతం నుంచి నిలబడిన కుటుంబాలను కూడా మనం నిలబెట్టుకునే విధంగా, గౌరవించుకునే విధంగా ముందుకెళ్దామని. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan, buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636.